ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న కుంభమేళాలో ప్రతిరోజు ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. అయితే కొన్ని మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుంభమేళా ఆరంభమైనప్పటి నుంచి ఒక అమ్మాయి గురించి ప్రముఖంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఆ అమ్మాయి పేరు మొనాలిసా. ఇండోర్కు చెందిన మొనాలిసా ఫ్యామిలీ కుంభమేళాలో పూసల దండలు, రుద్రాక్ష దండలు అమ్ముకోవడానికి వెళ్లారు. కుంభమేళాలో కొందరు యువకులు ఆమెను చూసి చాలా అందంగా ఉందంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె కళ్ళు చాలా స్పెషల్ గా ఉన్నాయంటూ ఆ వీడియోకు మంచి స్పందన వచ్చింది. కుంభమేళాకు వెళ్లిన వారిలో చాలా మంది ఇప్పుడు మొనాలిసా ఎక్కడ ఉంది అంటూ వెతకడం మొదలుపెట్టారు. ఆమె ఎక్కడ కనిపిస్తే అక్కడ గుంపులుగా ఏర్పడి సెల్ఫీకి ఎగబడుతున్నారు. ఆమెను కాపాడేందుకు ఒకానొక సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా ఇబ్బందిగా మారింది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఇలా వైరల్ కావడం చూస్తూనే ఉంటాం. మొనాలిసా సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే ఎవరో ఒకరు ఖచ్చితంగా పిలిచి సినిమా ఆఫర్లు ఇస్తారని అంతా భావించారు. అనుకున్నట్లుగానే బాలీవుడ్ నుంచి మొనాలిసాకి సినిమా ఆఫర్ వచ్చింది. అయితే సినిమా ఆఫర్ పై మొనాలిసా స్పందన ఏంటన్నది చూడాలి. బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా తన సినిమాలో కుంభమేళా మొనాలిసాకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. త్వరలోనే మొనాలిసాను కలుస్తానన్నాడు. అయితే ఆయన తినబోతున్న సినిమా ఏంటి, ఆమెను ఏ పాత్ర కోసం ఎంపిక చేయబోతున్నారన్నది క్లారిటీ ఇవ్వలేదు. నటిగా చేసే ఉద్దేశం మొనాలిసాకు ఉందా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ వంటి అతిపెద్ద ఇండస్ట్రీలో నటించే అవకాశాల కోసం లక్షల మంది వెయిట్ చేస్తుంటారు. అలాంటి అవకాశం వస్తే మొనాలిసా వదులుకోదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొనాలిసా మేక్ ఓవర్ మార్చేసింది. ఇటీవల ఒక బ్యూటీషియన్ సోషల్ మీడియాలో మొనాలిసా వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో మొనాలిసాకి మేక్ ఓవర్ చేసింది. ఆ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయింది కానీ ఆమె ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్, ఎక్స్ ఖాతాలు చాలా కాలంగా ఉన్నాయి. ఆమె వీడియోలను షేర్ చేస్తూ ఉండేది. కానీ ఆ వీడియోలు పెద్దగా వైరల్ కాలేదు. అనూహ్యంగా ఇప్పుడు మొనాలిసాకి మంచి గుర్తింపు వచ్చింది. ఆమె కళ్ళల్లో ఉన్న ప్రత్యేకత కారణంగా ఖచ్చితంగా బాలీవుడ్ లో మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలున్నాయి. నటిగా తనను తాను నిరూపించుకుంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉంటుంది. అయితే సినిమా ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు తప్పనిసరి.